ఇందులో మనం చాలా విషయాలు ఆ క్రమంలో మనం లేవనెత్తినం. వాటి విషయంలో గట్టిగా మన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసాం. చాలా కీలకమైందంటే భారత రాజ్యాంగం 16(4) ప్రకారం ఏ వర్గాలకు ప్రాతినిధ్యం అనేది అన్ని వర్గాలకు సమానంగా లేదు కాబట్టి ఆ ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి, విస్తరించడానికి రిజర్వేషన్లు అనే పద్ధతిని తీసుకొచ్చింది. అది బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన రాజ్యాంగం దానికి ఒక ప్రాతిపదికను, ఒక సూత్రాన్ని తయారు చేసింది. ఆ సూత్రం ప్రకారం భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. ఆ భాగస్వామ్యం కొంతమందికే పరిమితమై కొంతమందికి నిరాకరించబడితే అది ప్రజాస్వామ్య దేశం కానేరదు. భాగస్వామ్యం అంటే కేవలము రాజకీయాలు మాత్రమే కాదు, పాలనా యంత్రాంగంలో కానీ అదేవిధంగా విద్యారంగంలో కానీ ఈ భాగస్వామ్యం అనేది కీలకం. అందుకని ఆ భాగస్వామ్యాన్ని కల్పించడం కోసం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి వెంటనే అమలైనవి. ఎందుకంటే వాటికి రాజ్యాంగం జనాభా ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్లను నిర్ణయించి నిర్ధారించి అమలు చేయాలని తీర్మానించింది కాబట్టి అవి అమలైపోయినాయి. ఇక మిగతా వెనుకబడిన తరగతులకు వచ్చేసరికి అక్కడ ఒక స్పష్టత లోపించింది. మొదటి సమస్య ఏంటంటే ఈ సామాజికంగా, విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన తరగతులకు అనే పదం వాడటం వల్ల వెనుకబడిన తరగతులు, వెనుకబడిన కులాలు ఒకటేనా అనే ప్రశ్న చాలా రోజులు కోర్టులను కానీ బయట విధాన తయారు చేసే వాళ్ళని కానీ వెంబడించింది. ఈ విషయానికి ఒక ఫుల్ స్టాప్ మండల్ కమిషనే పెట్టింది. మండల్ కమిషన్ చాలా సూటిగా కులం అనేది ఒక సామాజిక వాస్తవికత, ఆ వాస్తవికతను గుర్తించి మనం ప్రధానంగా దేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ భాగస్వామ్యం లేని కులాలకు రిజర్వేషన్ కల్పించాలి అని ఎప్పుడైతే తీర్మానించిందో ఇంకా కోర్టులు కూడా ఆ సూత్రాన్ని అంగీకరించాయి. ఇక రెండవ కీలకమైన చర్చ ఎప్పుడు వచ్చిందంటే ఇది ఎంత ఉండొచ్చు రిజర్వేషన్లు అనేది. రాజ్యాంగం సభ నుంచి ఇప్పటిదాకా ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. కానీ కోర్టులు ఎప్పుడు కూడా 50% విధిగా పాటించాలని శిలాశాసనంగా దాన్ని తయారు చేయలేదు. కోర్టులు అన్నది ఏంటంటే 50% పరిమితి ఉండటం మంచిది అని ఒక సూచన మాత్రమే చేసినాయి. కానీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పుడు అది మించవచ్చును అనే మాట కూడా ఇందిరా సహాని కేసులో కూడా చాలా సూటిగా సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. కాబట్టి దాని మీద ఒక ఇంత ఉండాలి, ఇది దాటడానికి వీల్లేదు అనేది లేదు. కాబట్టి తప్పకుండా మనం ఆ రిజర్వేషన్ల సాధన కోసం మనం తప్పకుండా ప్రయత్నం చేయటానికి ఆ కోర్టులే ఆస్కారం కలిగించింది. ఐలయ్య గారు చాలా విషయాలు చక్కగా చెప్పినారు. వారు అన్నదాని ప్రకారం ఇంతవరకైతే డేటా లేదు కాబట్టి వెనుకబాటుతనం గురించి మాట్లాడటానికి, చెప్పటానికి మనకు ఒక అవకాశం కలగలేదు. ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది. అదృష్టం కొద్దీ గవర్నమెంట్ ఈ స్టడీకి వేసిన కమిటీలో అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. వెనుకబాటుతనం మీద అధ్యయనం చేసినటువంటి ప్రపంచ స్థాయి ఫ్రెంచ్ స్కాలర్ థామస్ పికెట్ దాంట్లో సభ్యుడు. అసలు అసమానతల మీద ఫైనల్ అథారిటీ మాదిరిగా ఆయనను చూస్తారు. అట్లాంటి థామస్ పికెట్ దాంట్లో సభ్యుడు. జీన్ డ్రీజ్ లాంటి వాళ్ళు భారతదేశంలో పేదరికము, అదేవిధంగా సామాజిక రంగాల్లో భాగస్వామ్యం అనే విషయాల మీద అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒక ప్రముఖుడు. ఆయన కూడా దాంట్లో సభ్యుడు. ఎందుకు చెప్తున్నానంటే వెనుకబాటుతనం మీద మూల్యాంకనం చేయటానికి కావలసిన అనుభవము, పరిజ్ఞానము ఉన్నటువంటి స్కాలర్లందరూ దాంట్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి దాన్ని విశ్లేషించి వెనుకబాటుతనంని గుర్తించే ప్రయత్నం చేసినారు. ఇవాళ మనకు ఒక అంచనా ఉంది. దీని ఆధారంగా ఇవాళ కోర్టులో ఒక వాదన పెట్టచ్చు. కానీ పదే పదే జరుగుతున్నది ఈ 50% అనే వాదనను తెచ్చి ఆ 50% అనే వాదనను అడ్డం పెట్టి దీన్ని కోర్టులో అడ్డుకుంటున్నారు. జరుగుతుంది కూడా. మన దగ్గర బిల్లు పాస్ కాగానే కోర్టులో కేసు వేసి కోర్టులో దాన్ని స్టే చేసి ఉంచారు.
ఇది జరగకుండా ఉండాలంటే తక్షణం అయితే షెడ్యూల్ 9లో చేర్చవలసిందే. చిరంజీవులు గారు చెప్పినట్టు షెడ్యూల్ 9లో చేరిస్తే తప్ప ఇక్కడ మనకు మార్గం లేదు. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే బీజేపీ తన జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బిల్లు మీద వ్యవహరిస్తుంది. నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, నాకు అవసరం లేదు కాబట్టి నేను తెలంగాణలో చేయను అనే ఒక దృష్టికోణాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు. ఇది సమంజసం కాదు. బిల్లుకు సంబంధించి రాష్ట్రాలు చేసిన నిర్ణయం తుది నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే రాష్ట్రాల కోరిక మేరకు బిల్లును షెడ్యూల్ 9లో చేర్చినాయి. తమిళనాడులో కూడా ముందు రిజర్వేషన్స్ లేవు ఈ స్థాయిలో. అప్పుడు ఎంజి రామచంద్రను, జయలలిత అప్పుడు రిజర్వేషన్లు పెంచినప్పుడు ఢిల్లీలో వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో దాన్ని 9వ షెడ్యూల్లో జోడించుకోగలిగారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకొని దాన్ని వాళ్ళు షెడ్యూల్ 9లో జోడించడం జరిగింది. ఇప్పుడు కీలకమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేసిన తర్వాత 42% నిర్ధారణకు వచ్చింది. జరగవలసిందేంది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను రాష్ట్ర ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని దాన్ని 9వ షెడ్యూల్లో జోడించాలి, కానీ వాళ్ళ ప్రయత్నం చేయటం లేదు. అది పెండింగ్లోనే ఉంది. గవర్నర్ దగ్గర కనీసము ఆ సీలింగ్ను ఎత్తివేస్తూ, అంతకుముందు గ్రామ పంచాయతీ చట్టంలో ఉన్న సీలింగ్ను ఎత్తివేస్తూ చేసిన బిల్లు ఇది గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. ఇవన్నీ పెండింగ్లో ఉండటంతో రిజర్వేషన్లపై ఒక రకమైన సీలింగ్ లాంటిది మన దగ్గర ఇది ఏర్పడిపోయింది. ఇది దాటాలి అన్నప్పుడు చాలా బలమైన ఆయుధం తప్పనిసరిగా సిపాక్ సర్వేని. ఆ సర్వే అద్భుతమైన సమాచారాన్ని కలిగి ఉన్నది. ఆ సమాచారాన్ని చాలా మనం వాడుకోవటం, పొందికగా వాడుకోవటం, దాని ఆధారంగా వాదనలను పెంపొందించటం అది చేయవలసి ఉంది. అంటే సిపాక్ సర్వే చేసినప్పుడు వాళ్ళు వెనుకబాటుతనాన్ని ఒక్క కోణంకు పరిమితమై చూడలేదు. వెనుకబాటుతనాన్ని కొలవటానికి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, రాజకీయపరమైన అన్ని కోణాలను కూడా వాళ్ళు పరిగణలోనికి తీసుకున్నారు. కాబట్టి ఇది సమగ్రమైన అంచనాకు రావటానికి అవకాశం కలిగింది. ప్రతి కారకాన్ని తీసుకొని దానికి వెయిటేజ్ ఇచ్చి ఆ వెయిటేజ్ ప్రాతిపదికన వెనుకబాటుతనాన్ని నిర్ధారించారు. అంటే ఒక కులం వెనుకబడి ఉంది అంటే దాని అర్థం ఏంది? ఈ అన్ని రంగాలలో వెనుకబడి ఉందని స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి అంత స్పష్టమైన డేటా ఉన్న తర్వాత కూడా దాన్ని నిరాకరించటం చాలా అన్యాయం. వీటికి కేంద్రం పైన ఒత్తిడి పెట్టడం ఒక అవసరం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేయగలిగేది ఇది ఉంది అంటే తప్పనిసరిగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్పవచ్చు, చేయించవచ్చు. కానీ ఇక్కడ జరగవలసినది బిల్లు జరిగింది. ఇక్కడ చేయవలసినటువంటి వాళ్ళ అధ్యయనం జరిగింది, బిల్లు జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముంగిట్లో ఆ విషయాలన్నీ ఉన్నప్పుడు ఒక ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఇక్కడున్న మనం వాస్తవాలను గమనించినప్పుడు మనకిక్కడ నా మట్టుకు నాకు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాన్నో ఆ ప్రభుత్వాన్నో సమర్థించాలనో వ్యతిరేకించాలనో కాదు. ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మనం ఏం చేయాలన్నదే చాలా ప్రధానమైనటువంటి అంశం. దానికోసము ఇవన్నింటినీ, ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకొక మాట నేను ఆఖరిగా చెప్పవలసింది ఏంటంటే, ఇందిరా సహాని జడ్జిమెంట్ను ఒకసారి చదవండి. మీరు ఇందిరా సహాని జడ్జిమెంట్లో ఎక్కడ కూడా వాళ్ళు 50% రిజర్వేషన్ ఖచ్చితంగా పాటించాలనేది నియమాన్ని విధించలేదు. అది సవరించుకోవచ్చు పరిస్థితులను బట్టి అని చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణలు ఆ జడ్జిమెంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, కోర్టు తీర్పులను కూడా మనం కొంత సీరియస్గా చదివితే మనకు కూడా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఇందిరా సహాని జడ్జిమెంట్ మీరు చదవండి. అది ఎందుకంటే మండల్ కమిషన్ మీద వచ్చిన ఒక సమగ్రమైన నివేదిక అది ఫైనల్గా చాలా విషయాల మీద, కులపరమైన రిజర్వేషన్ల ఆవశ్యకతను
అసలు రిజర్వేషన్ల ఆవశ్యకతను వీటన్నింటిని కూడా చాలా బలంగా వినిపించినటువంటి తీర్పుల్లో అదొక తీర్పు. ఈ అధ్యయనానికి మనకు యూనివర్సిటీ అనేది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆ అధ్యయనం చేయటం, సామాజికమైన ఎంపిరికల్ అధ్యయనాలు చేసి మనం వాస్తవ సమాచారాన్ని కనుక సేకరించి పెడితే ఇంకా ఈ వాదనలు ముందుకు తీసుకుపోవటానికి వెసులుబాటు కలుగుతాయి. యూనివర్సిటీలు అనేవి ఎప్పుడు కూడా సమాజ అధ్యయనానికి కావలసినటువంటి సమాచారాన్ని అందించాలి. సమాజం యొక్క ఆర్గ్యుమెంట్లకు కావలసినటువంటి వాదనలకు కావలసినటువంటి సమాచారాన్ని అందించాలి. ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. ఆ బాధ్యతని ఇంకొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, మరి మంచి చర్చ జరిగింది. వాళ్ళ చాలా విషయాలు ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు లోతుగా వివరించి ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రసంగ పాఠాన్ని ఇక్కడితో ఆపుతాను. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఇంకా విడివిడిగా ఒక్కొక్క అంశం మీద మనం విడిగా చర్చ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒట్టి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్నే, ఎందుకంటే 700-800 పేజీల జడ్జిమెంట్ అది. విడిగా దాని మీదే ఒకరోజు మాట్లాడుకుంటే బాగుంటుంది. అట్లా ఒక్కొక్క తీర్పు తీసుకొని మండల్ కమిషన్ నివేదిక మీదనే ఒకరోజు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఈ ప్రశ్నలన్నీ, వాళ్ళు వస్తున్న చాలా ప్రశ్నలన్నింటినీ కూడా వాళ్ళు లేవనెత్తిండ్రు. మండల్ కమిషన్ చాలా చక్కటి సమాధానాలు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి వీటిని మనం విడివిడిగా అధ్యయనం చేస్తూ ఆ అవగాహన వెలుతురులో వర్తమాన పరిస్థితులను మనం విశ్లేషించడానికి పూనుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఒక సుగుణం ఏంటంటే, ఇది తెలంగాణ చరిత్రకు ఉస్మానియా చరిత్రకు ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధం. ఒక లత పాకటానికి ఒక ఆధారాన్ని ఎట్లా వాడుకుంటుందో తెలంగాణ సమాజం ఉస్మానియా మీద ఆధారపడి, అంటే కేవలం ఇక్కడ ఉద్యమం పుట్టి గ్రామాలకు విస్తరించడం అనే ఒకే ఒక కోణం మాత్రమే కాదు, ఈ సమాజానికి మార్గనిర్దేశన చేసిన పాత్ర ఉస్మానియా యూనివర్సిటీ. ఆ మార్గనిర్దేశన చేయవలసిన పాత్రను మీరు దృష్టిలో ఉంచుకొని ఆ పాత్రను మళ్ళీ పునరుజ్జీవింపజేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు.